హరే కృష్ణ. మనందరికీ మంచి ప్రేమ గల సంబంధాలు ఉండటం చాలా ఇష్టం కదా. మనందరు కూడా మంచి ప్రేమించే వాళ్ళు ఉండాలి, మనం ప్రేమ చేసే వాళ్ళు ఉండాలి. సో వీళ్ళందరూ మనకు పుట్టుకతోటే వస్తారు. ఎవరు వస్తారు? బంధువుల రూపంలో వస్తారు. అన్నదమ్ములు, అక్కజల్లలు, మామలు, అత్తలు, చిన్నాన్నలు, పెద్దనాన్నలు. కానీ ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే ప్రేమలు లేవు. ఏదో ఉన్నాం, బంధువుల్లాగా ఉన్నాము, కానీ ప్రేమలు లేవు. ఏంటంటే ఏదో మంచిగా ఉంటే రేపు మా ఇంట్లో ఏదన్నా దావత్ అయితే వస్తారు. అంటే పెళ్ళైనా, ఎవరైనా చనిపోయినా, ఏదన్నా యానివర్సరీ అయినా, ఏదన్నా చిన్న గృహప్రవేశం అయినా వస్తారు. ఆ రావడం కోసం నేను వీళ్ళతో మంచిగా ఉండాలి, వీళ్ళని వచ్చిన వాళ్ళని వాళ్ళు ఇలా చేసిందని నేను ఇలా చేయాలి అంటే ఒక ఫార్మాలిటీ లాగా అయిపోయింది. ప్రేమగల సంబంధాలు లేవు అక్కడ. ప్రేమగల సంబంధాలు లేవు. అయితే ఈ సంబంధాలు ఉండాలి అనుకుంటే మనం ఏం చేయాలి? అందరికీ బంధువులతో ప్రేమలు కావాలి, కానీ ప్రేమలు లేవు ఇవాళ. ఎందుకు? ఏం ప్రాబ్లం ఏంది? మన పూర్వీకులకు అంత మంచి ప్రేమలు ఎందుకు ఉన్నాయి, మనకెందుకు లేవు? ఎందుకంటే వాటన్నిటి సంబంధాల మధ్యలో ఒక మూల కారణం అన్నది లేకుండా పోయింది. ఏంటి అందరం కలిసి సేవ చేయట్లేదు. ఎంతసేపు ఒకరికొకరు చూసుకుంటున్నాం, కానీ సేవ లేదు మధ్యలో. కుటుంబాల మధ్యలో సేవ లేదు. సేవ ఎవరికి? ఆ భగవంతుడికి. ఆ భగవంతుడికి ఎప్పుడైతే మనం కలిసి సేవ చేస్తామో కుటుంబం మొత్తం దగ్గరికి అవుతుంది. కుటుంబం మొత్తం దగ్గరికి అవుతుంది, లేకపోతే కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలైతే మనం కలిసి భగవద్గీత నేర్చుకోవాలి. అందరి కుటుంబం ఒకసారి దగ్గరకు వచ్చి ప్రతి వారము ఒక శ్లోకం, ఒక మంచి విషయం తెలుసుకోవటం, ఇంట్లో పెద్ద మనిషి దాని గురించి 2 మాటలు చెప్పటం, అట్లా తాత ఏంటో పెద్దనాన్న ఏంటో అన్నీ తెలుస్తుంది కదా. ఇప్పుడు శ్లోకం చదివిన తర్వాత భగవంతుడు చెప్పిందని తెలిసిన తర్వాత ఇలా కాదురా ఇలా అని ఇంట్లో అంటే ఒక మంచి విషయం మాట్లాడటం. వీళ్ళు ఎంతసేపు పాలిటిక్స్, భూములు, పోలీసు ఇవన్నీ మాట్లాడుకుంటాం తప్ప, అంటే ఈ కేసు ఆ కేసు, ఈ యుద్ధం అర్థం మాట్లాడుకుంటున్నాం, కానీ హృదయానికి తగిలే మాటలు ఏం మాట్లాడలేము మనం. అది ప్రాబ్లం అయిపోయింది వాళ్ళ, నిజం చెప్పాలంటే. సో అది ఎట్లా అవుతుంది? మన మధ్యలో భగవంతుడు వస్తే, మన మధ్యలో శాస్త్రం వస్తుంది ఆటోమేటిక్గా. సో మనం అది చూడాలి. మనం ఏదో విధంగా మన జీవితంలో భగవంతుని తెచ్చుకోవాలి. ఇలాంటి టాపిక్స్ మాట్లాడుకోవాలి. ఈ విధంగా మనం ఉండాలి. ఉంటేనే మన లోపల ఆ ప్రేమలు, ఆప్యాయతలు తిరిగి వస్తాయి. లేకపోతే ఇలా పార్టీలు పెట్టి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ప్రేమలు, ఆప్యాయతలు ఉండవు. కలిసి గుడి కట్టాలి, కలిసి అన్నదానం చేయాలి, కలిసి ఒక వ్యక్తికి భగవంతుడిని నేర్పియాలి. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. మనం ఏ కులమైనా కానివ్వండి, కమ్మ, తుమ్మారెడ్డి, చౌదరి, ఇవన్నీ పనికిరావు. మనందరం వసుదేవ కుటుంబకం. ఆ వసుదేవాన్ని తిరిగి తీసుకురావాలి. అప్పుడే కుటుంబం అంటారు. హరే కృష్ణ.